సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో చాలా మందికి ఉన్న ఒక కామన్ అజంప్షన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏది యాక్యురేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ లేదా ఎవరు గైడ్ చేయగలరు? నేను కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ కన్నా వి ఆర్ గైడింగ్ అంటే మేము చాలా తక్కువ మందిని తీసుకొని అండ్ వాళ్ళని చాలా ఇంటెన్సివ్‌గా ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మా గురించి కన్నా గూడా మేము సిలబస్‌ని అసలు ఎలా కేటగరైజ్ చేసాం అండ్ మీతో ఏం చదివిపిస్తాం అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. దీని తర్వాత ఈ ఫారెస్ట్ ఏదైతే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌లో సిలబస్ ఉందో, అది మీకు ఏ ఎగ్జామ్స్ అదర్ థాన్ దిస్ ఫారెస్ట్ ఎగ్జామ్స్‌కి యూజ్‌ఫుల్ అవుద్ది. అంటే ఇప్పుడు మీరు ఈ కోచింగ్ తీసుకున్నారనుకోండి, ఇది ఇంకెక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సీ వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వెషన్, ఇది అసలు కోచింగ్ ఎక్కడ ఇస్తున్నారు? ఫస్ట్ అప్లికేషన్‌లో ఇస్తున్నాం. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయితారో వాళ్ళకి మెయిన్స్ ఒకవేళ ఇంటెన్సివ్‌గా కావాలంటే వి ఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ పర్సనల్ ట్రైనింగ్ లాగా. అంటే ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుంది. మోర్ ఆర్ లెస్ ట్రీ బుక్ అనే ఒక అప్లికేషన్‌లో కోర్స్ అనేది ఉంది. బట్ ఆ కోర్స్ అనేది చాలా మందికి కనపడడం లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఆస్కింగ్, "సార్ ఎందుకు సార్ ఆ అప్లికేషన్‌లో మీరు కోర్స్‌ని ఆఫ్ చేశారు?" కోర్స్‌ని ఆఫ్ చేయలేదండి. తీసుకునే విధానాన్ని మార్చాం. అంటే యాక్చువల్‌గా మేము అక్కడ కోర్స్ పెట్టేసామనుకోండి, ఎవరు పడితే వాళ్ళు ఆ కోర్స్‌ని పర్చేస్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సార్ అలా చేస్తే మంచిదే కదా అంటారా? అలా మంచిది కాదండి. బహుశా మాకు మంచిదేమో. అంటే ఫర్ రెవెన్యూ జనరేషన్ అది మంచిదేమో. కానీ వి ఆర్ నాట్ హియర్ టు జనరేట్ రెవెన్యూ. మేమేం జేస్తున్నామంటే, ఒక్కొక్కరు మమ్మల్ని అప్రోచ్ అవ్వమంటున్నాం. మేము ఫోను నంబర్ ఇస్తున్నాం. డైరెక్ట్‌లీగా ఐ విల్ టేక్ ద కాల్స్. ఆ కాల్స్‌లో ఎవరైతే వాళ్ళకి సరిపడా అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ అయితేనేమి, వాళ్ళ హైట్ డీటెయిల్స్ అయితేనేమి, అండ్ మోర్ ఓవర్ వాళ్ళ కెరియర్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాక, అండ్ వాళ్ళకిది ఈ కోర్స్ యూజ్‌ఫుల్ అవుద్ది అని అంచనా వచ్చాక, దెన్ వి ఆర్ గోయింగ్ టు గివ్ అవర్ అంటే మా యొక్క సైడ్ నుంచి ఎలా ట్రైనింగ్ చేస్తున్నాం, అండ్ ఎలా మీ యొక్క సిలబస్‌ని జీరో లెవెల్ నుంచి ఎలా మేము మీకు 100% ఇవ్వడానికి ట్రై చేస్తాం అనే ఎవ్రీథింగ్ వి ఆర్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ టు దెమ్. రైట్. ఒక్కసారి అవన్నీ డన్. ఓకే. మాకన్నీ సెట్ అవుతాయి. మేము ఇవన్నీ చూసుకోగలం అన్నాక ఆర్ టేకింగ్ దెమ్ వాళ్ళ అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది తీసుకునే అంటే అప్లికేషన్‌లో మీ యొక్క ఎన్రోల్ చేసుకునే పద్ధతి. రైట్. దాని తర్వాత సిలబస్ ఎన్ని రోజులు ఉంటాయి? క్లాసెస్ ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి? క్లాసెస్ ఆన్‌లైన్ క్లాసెసే ఉంటాయి. అండ్ అప్లికేషన్‌లోనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఎవరైతే అప్లికేషన్‌ని కొనరో లేదా తీసుకోరో సబ్స్క్రిప్షన్ వాళ్ళకి అప్లికేషన్స్‌లో వీడియోస్ నోటిఫికేషన్స్ రావు. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకేంటంటే నోటిఫికేషన్ ద్వారా వాళ్ళ మొబైల్‌లో లైవ్ ఉంటే లైవ్ ఎళ్ళిపోద్ది. ఎవరైతే అప్లికేషన్ లైక్ అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్‌లో అనేది యాడ్ చేయడం జరుగుతుంది. పెయిడ్ వాట్సాప్ గ్రూప్ అన్నట్టు. ఎనీ టైమ్ అక్కడ డిస్కషన్ అనేది సబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఉంటది. అండ్ అది హెల్తీగానే జరగాలి అక్కడ కాన్వర్జేషన్. అండ్ మోర్ ఆర్ లెస్ ఇక్కడ అక్కడ గాసిప్స్ అనేది ఆ గ్రూప్స్‌లో పెట్టొద్దు. ఎవరైతే కొత్తగా అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళకి హంబుల్ రిక్వెస్ట్. ఆ గ్రూప్ అనేది అలానే ఎడ్యుకేషనల్ పర్పస్ మీద రన్ అవుతుంది. అండ్ మోర్ ఆర్ లెస్ ఆ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా మీలాగే మంచి ఆహ్, గుడ్ కైండ్ ఆఫ్ యాస్పిరెంట్స్ అన్నట్టు. యాక్చువల్ ర్యాంకర్స్ అన్నట్టు. రైట్. హా! మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి సార్ అంటే ఆల్రెడీ మేము ఫారెస్ట్ మెయిన్స్ బ్యాచ్‌ని ఒక బ్యాచ్‌కి ట్రైనింగ్ చేయడం జరిగింది. రిజల్ట్స్ వస్తే వి విల్ డిస్‌ప్లే 1:3 రేషియోలో ఎంతమంది ఉన్నారో వి ఆర్ గోయింగ్ టు డిస్‌ప్లే ఫ్రమ్ అవర్ సైడ్. రైట్. ఇది మా డీటెయిల్స్ అండి. పేమెంట్ డీటెయిల్స్ ఎంతంటే ఎనీ డీటెయిల్స్ ఇఫ్ యూ వాంట్ మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే ఆ నంబర్ ఇస్తాను. సో, అక్కడ మీరు కాంటాక్ట్ అయితే విల్ గివ్ ఎవ్రీథింగ్ టు యూ ప్రొవైడ్. అప్పుడు మీరు డెసిషన్ అవ్వండి. మీకిది ఫిట్ అవుద్దా? లేదా? మీరు జాయిన్ అవ్వగలరా? లేదా? అని. ఆ! ఇంకొక థింగ్ ఏంటంటే ఎవరైతే మాకు కోచింగ్ అవసరం లేదు. మేము టెస్ట్‌లు ఇస్తే సరిపోద్ది. మా కేపబిలిటీ తెలుస్తది అంటే మీరేం చేయాలంటే ఆహ్, మేము వీక్లీ ఎగ్జామినేషన్ అనేది టెస్ట్ చేస్తున్నాం. అంటే 75 మార్క్స్‌కి గదా! మీకు ప్రీగా ఉండేది. ఈ ఎంసీక్యూ సీరీస్ లాగా ఉంటది ఎగ్జామ్. సో, ప్రతి వీకెండ్ అంటే ప్రతి సండే ఒక ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. టిల్ యువర్ లాస్ట్ ఎగ్జామినేషన్ వరకు. ఎంతైతే సిలబస్ ఉంటదో ఆ సిలబస్‌ని వీక్లీ మేము ఎంత చెప్పుకున్నామో అంత పోర్షన్ మీద ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. మీకు ఒకవేళ మీరు మాకు కోచింగ్ అవసరం లేదు. మేము డైరెక్ట్‌గా కాంపిటీషన్‌లో ఎలా ఉందో తెలుసుకోవాలి. మా ర్యాంక్ ఎలా ఉందో తెలుసుకోవాలి. మాకు ఎంత స్కోర్ వస్తుందో తెలుసుకోవాలంటే, అవి ఓన్లీ ఆ టెస్ట్ సీరీస్ మాత్రం పర్చేస్ చేయండి. అది ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళకది ఇన్‌క్లూడెడ్. బట్ ఎవరైతే టెస్ట్ సీరీస్ తీసుకోరో వాళ్ళకి సైడ్. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా ఓవరాల్ టెస్ట్‌లు 2 మాత్రమే ఇస్తాం. ఆ టెస్ట్ సీరీస్‌లో గూడా. రైట్? ఇది ఎందుకంటే ఈ యొక్క పెయిడ్ కోర్స్ వాళ్ళకి ఇవే యాక్సెస్ మేమిచ్చేది. అవి చాలా మినిమల్ ప్రైజెస్ ఉంటాయండి. జస్ట్ అప్లికేషన్ ఫీజెసే ఉంటాయి. సో, అంత పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే వీక్లీ వన్స్ ఎగ్జామ్ ఉంటది. 75 మార్క్స్ బిట్స్ ఉంటాయి. కాన్సెప్ట్స్ అనేది ముందు రోజు చెప్తాం. ఒక గ్రూప్ అనేది సెపరేట్‌గా క్రియేట్ చేసాం. ఎవరైతే ఓన్లీ టెస్ట్ సీరీస్‌ల కోసం వస్తారో వాళ్ళ కాన్సెప్ట్స్ ఈరోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈరోజు ఈ వీకెండ్‌లో 4 రోజులు క్లాసెస్ ఉంటాయి. టైమింగ్స్ వచ్చేసి 11 ఏఎం మార్నింగ్ క్లాస్ ఉంటది. 11 ఏఎం టు 1 రైట్. దాని తర్వాత 3 పీఎం నుంచి 5 పీఎం దాకా క్లాసెస్ ఉంటాయి. తర్వాత 7 పీఎం నుంచి 9 దాకా క్లాసెస్ ఉంటాయి. అంటే పర్ డే 3 క్లాసెస్ పడతాయి.
ఎన్ని రోజులు ఉంటాయి? అరౌండ్ 4 డేస్ ఉంటాయి క్లాసెస్. రైట్? మిగిలిన 2 రోజులు ఏంటి? మీ ప్రిపరేషన్ ఫేజ్. అండ్ మూడో రోజు ఎగ్జామినేషన్. మండే మీరు ఎగ్జామ్ ఏం రాసారో దాని అనాలిసిస్. తర్వాత నుంచి క్లాసెస్ మళ్ళీ రెగ్యులర్‌గా. రైట్? ఇన్ దిస్ వే అవర్ అప్లికేషన్ ఈస్ గోయింగ్ టు వర్క్ విత్ యూ. ప్రతి ఒక్కరితో స్పెషల్ ఇంటరాక్షన్ ఉంటుంది. మెంటార్‌షిప్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోటోసింథసిస్ మీద ఎగ్జామ్ జరిగింది. సో, అసలు ఎందుకు తప్పులు చేశారు ఏంటి అని ఒకటుంటది. అండ్ ఇన్‌ఫాక్ట్ ఎవరికైనా అది అర్థం కాకపోతే మళ్ళీ రివైజ్ చేయడం ఉంటది. సో, మోర్ ఓవర్ ఇక్కడ ఆల్రెడీ మంచి ఎక్స్‌పర్ట్సే డీల్ చేస్తున్నాం కాబట్టి, మీకు ఈ ప్రక్రియ అనేది ఒక ఇంటర్మీడియేట్ పిల్లవాడిని ఎలా అయితే ఫ్రేమ్ ఔట్ చేస్తామో, అలానే ఫ్రేమ్ చేయడం జరిగింది. రైట్? అండ్ డెఫినెట్‌గా ఇది చాలా, చాలా, చాలా హెల్ప్‌ఫుల్ అవుద్ది. మిగిలిన అప్లికేషన్స్‌లో ఎవరైతే అంటే వితౌట్ నాలెడ్జ్‌తో లేకుండా ఏవైతే అప్లికేషన్స్ రన్ చేస్తున్నారో, ఆ అప్లికేషన్స్‌లో మీరు చేరి, ఆ ఫీజుని మీరు కట్టి, అండ్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నా దగ్గరికొచ్చినప్పుడు, మళ్ళీ నాకు పేమెంట్ చేసి, నాకు తెలుసు మీరది చేరుతారు, చూస్తారు, ఆడ కంటెంట్ ఏముండదు. మళ్ళీ వస్తారు. వచ్చి ఒకటే చెప్తున్నా మీరు నోట్స్‌లు, పీపీటీలు, పీడీఎఫ్‌లు ఇయన్నీ పక్కన పెట్టండి. రండి కాన్సెప్ట్ నేర్చుకోండి. వన్స్ మీ కాన్సెప్ట్ క్లియర్ అయిందనుకోండి, రైట్? ఎగ్జామ్స్ రాసేసారనుకోండి, ఇంకసలు మీకు బ్రెయిన్‌కి ఎక్కేయాల. క్లాస్‌లోనే మేము ఎంసీక్యూ ఇంక్లూడ్ చేస్తున్నాం. ఎవరైనా డెమో సెషన్ కావాలంటే, మీకు సెల్ బయాలజీ అనే బేసిక్ క్లాస్‌ని మేమెలా చెప్పుకున్నామో మా యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. ఒకసారి వెళ్లి చూడండి. అప్‌లోడెడ్ అది. క్లాస్ వాళ్ళకి ఎలా చెప్పారనేది అక్కడ అప్‌లోడెడ్ 2 అవర్స్ సంథింగ్ వీడియో ఉంటది. సార్ 2 గంటలా అంటే, ఆ 2 గంటల్లోనే 80% ఆఫ్ ది సిలబస్ అనేది స్టూడెంట్స్‌కి నేర్పించడం జరుగుతుంది. మేము 20 మందినో, 15 మందినో, 20 మందినో ఇంతే. ఇంతే ఉంటది బ్యాచ్ కెపాసిటీ గూడా. సో, మీకు ఎక్కువ స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టడానికి మా నుంచి మీరు లైక్ బెనిఫిట్ అవుతారు. మిగిలిన అప్లికేషన్‌లో చూసుకుంటే ఎవడు క్లాస్ చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? ఎంతసేపు చెప్తున్నాడు? అండ్ మోర్ ఆర్ లెస్ టైమ్ అనేది అసలు లిమిటే లేదు వాడికి. వాడి ఇష్టం వచ్చినప్పుడు క్లాసెస్ ఇష్టం వచ్చినట్టు ఫ్రేమ్ ఔట్. రండి బాబు రండి 20% డిస్కౌంట్, 40% డిస్కౌంట్. ఇది బిజినెస్ కాదు. మీ కెరియర్స్. చూస్ వైజ్‌లీ. మీరు మా అమౌంట్ కట్టారంటే సర్టెన్ అమౌంట్ కట్టారంటే ప్రతి పెన్నీకి, ప్రతి రూపాయికి ఎలా లబ్ధి చెందాలి? ఏ విధంగా మీ కాన్సెప్ట్ బెస్ట్ ఇవ్వాలి? అవసరమైతే బెస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో కొలాబరేషన్ కూడా మేము సిద్ధం. రైట్? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఇన్ ఆర్డర్ టు గివ్ యూ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా ఎవరైతే ఎంతమందైతే జాయిన్ అవుతారో అంతమందిని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్‌గా తీర్చిదిద్దాలనే ఒక మెయిన్ ఇంటెన్షన్‌తో మాత్రమే. అండ్ మేము ఈ ఎగ్జామ్సే చెప్తాం. ఇంకే ఎగ్జామ్స్ చెప్పం. రైట్? సో, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. వాట్ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ యూ. అండ్ మెయిన్స్ బ్యాచెస్ వన్స్ 1:3 రేషియో వచ్చాక ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాంకర్‌తో మీకు ఇంటరాక్షన్ చేపించడం జరుగుతుంది. రైట్? దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ అవర్ కోర్స్ అండి. ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు మీకు ఫోను నంబర్ అనేది కింద ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ కాల్ ఎట్ ఎనీ టైమ్. ఏ విషయం తెలుసుకోవాలన్నా రిలేటెడ్ టు దిస్ కోర్స్. రైట్? యూ కెన్ కాల్ ఎట్ ఎనీ టైమ్. అండ్ హోప్‌ఫుల్లీ ఇది మీకు యూజ్‌ఫుల్ అవుద్దని భావిస్తున్నాను. థాంక్ యూ సో మచ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.